బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేసినందుకే ఊర్లలో తిరుగుతున్నారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ ను ఉరితీసినా తప్పులేదంటే కవిత రక్తం మరుగుతోందన్నారు. సొంత అన్న కేటీఆర్ అటు హరీష్ రావులను ఉరితీసినా తప్పులేదా అని ప్రశ్నించారు మంత్రి. దీనిపై కవిత సమాధానం చెప్పాలని అసెంబ్లీ లాబీల్లో చేసిన చిట్ చాట్ లో డిమాండ్ చేశారు మంత్రి. కేసీఆర్ సభకు రోజు వస్తే బీఆర్ఎస్ పుంజుకుంటుందని కవిత చెప్తోందంటే కవిత బీఆర్ఎస్ లో ఉన్నదా లేదా అనుమానం కలుగుతోందన్నారు మంత్రి కోమటిరెడ్డి. కేసీఆర్ ను తిడితే వస్తున్న కోపం, హరీష్ రావులను తిడితే కవితకు ఎందుకు కోపం రావడం లేదన్నారు మంత్రి. కవిత కన్ఫ్యూజన్ లో ఉంది, జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తోందన్నారు మంత్రి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ తప్పు చేసిందని కవిత ఒప్పుకున్నందుకు సంతోషమన్నారు మంత్రి. బీఆర్ఎస్ హయాంలో అప్పటి మంత్రి నల్గొండ జిల్లాకు చేసిన అన్యాయంపై కవిత ప్రశ్నించాలని డిమాండ్ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేసినందుకే ఊర్లలో తిరుగుతున్నారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ ను ఉరితీసినా తప్పులేదంటే కవిత రక్తం మరుగుతోందన్నారు. సొంత అన్న కేటీఆర్ అటు హరీష్ రావులను ఉరితీసినా తప్పులేదా అని ప్రశ్నించారు మంత్రి. దీనిపై కవిత సమాధానం చెప్పాలని అసెంబ్లీ లాబీలో చేసిన చిట్ చాట్ లో డిమాండ్ చేశారు మంత్రి. కేసీఆర్ సభకు రోజు వస్తే బీఆర్ఎస్ పుంజుకుంటోందని కవిత చెప్తోందంటే కవిత బీఆర్ఎస్ లో ఉన్నదా లేదా అనే అనుమానం కలుగుతోందన్నారు మంత్రి కోమటిరెడ్డి. కేసీఆర్ ను తిడితే వస్తున్న కోపం, హరీష్ రావులను తిడితే కవితకు ఎందుకు రావడం లేదన్నారు మంత్రి. కవిత కన్ఫ్యూజన్ లో ఉంది, జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తోందన్నారు మంత్రి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ తప్పు చేసిందని కవిత ఒప్పుకున్నందుకు సంతోషమన్నారు మంత్రి. బీఆర్ఎస్ హయాంలో అప్పటి మంత్రి నల్గొండ జిల్లాకు చేసిన అన్యాయంపై కవిత ప్రశ్నించాలని డిమాండ్ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.